హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ కిషోర్. ఇండియన్ ఎక్స్‌ప్లోర్ కేకేకి స్వాగతం. డే 3. ఈరోజు మనం ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నాము. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం అండ్ హనుమాన్ టెంపుల్, శక్తిపీఠమైన ఎలోపి దేవి, శంకరి దేవి మందిరాన్ని విజిట్ చేయబోతున్నాము. ప్రయాగ్‌రాజ్ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన మరియు చారిత్రక నగరాల్లో ఒకటి. దీనిని పూర్వం అలహాబాద్ అని పిలిచేవారు. 2018లో అధికారికంగా మళ్ళీ ప్రయాగ్‌రాజ్ అని పేరును పెట్టారనమాట. ఈ నగరం గంగా, యమున మరియు అదృశ్యంగా ప్రవహిస్తుందని నమ్మే సరస్వతి నదులు సంగమ స్థలంగా ప్రసిద్ధి చెందింది. త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్లోని అత్యంత పవిత్రమైన ప్రదేశం. గంగా నది, యమునా నది మరియు సరస్వతి నది. సరస్వతి నది అదృశ్యంగా ప్రవహిస్తుందని ఇక్కడ విశ్వాసం. అందుకే దీనిని త్రి అంటే 3, వేణి అంటే నదుల కలయిక, సంగమం అని పిలుస్తారు. త్రివేణి సంగమం. హిందువుల విశ్వాసం ప్రకారము త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. ప్రత్యేకత, యమునా నది నీరు కొంచెం నీలి రంగులో, గంగా నది నీరు లేత రంగులో కనిపిస్తాయి. పడవలో సంగమం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ 2 నదులు నీటి రంగును తేడా మనం చూడవచ్చు. అలాగే మేళ గురించి మనం తెలుసుకుంటే మాఘమేళ అంటే 3 సంవత్సరాలకి, అర్ధకుంభమేళ 6 సంవత్సరాలకి, కుంభమేళ 12 సంవత్సరాలకి, మహాకుంభమేళ అంటే 12 కుంభమేళాలు కలుపుకొని ఒక మహాకుంభమేళ అంటే 120 సంవత్సరాలకు వచ్చే కుంభమేళాలని మహాకుంభమేళ అంటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ ఇయర్ జరిగిన కుంభమేళ, మహాకుంభమేళ చాలా ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రయాగరాజ్లో మనం చూడదగిన ప్రదేశాలు అంటే త్రివేణి సంగమం ఒకటి, అండ్ ఆబ్వియస్లీ కుంభమేళ, అక్షయ వట వృక్షం అని చెప్పేసి ఉంటుంది. అత్యంత పవిత్రమైన వృక్షంగా భావిస్తారు. అలాగే ఇంకొకటి అలహాబాద్ కోట, మొఘల్ చక్రవర్తి అక్బర్ నిర్మించిన చారిత్రక కోట. ఇంకొక విధంగా ఇది అశోక చక్రవర్తి నిర్మించాడని కూడా అంటారు. ఇంకొకటి బడే హనుమాన్ మందిరం ఒకటి ఇక్కడ, అండ్ శక్తిపీఠం ఎలోపి దేవి, అదే శంకరి దేవి అని కూడా అంటారు. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు. మేము ఇక్కడ ప్రయాగరాజ్ ఘాట్ దగ్గర కొంచెం సేపు సందర్శించేసి ఇక్కడ నుంచి బడే హనుమాన్ టెంపుల్కి బయలుదేరి వెళ్ళాము. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు కూడా ఒక 3 కిలోమీటర్స్ సరౌండింగ్స్లోనే ఉంటాయి మ్యాక్సిమం అన్నీ. మనకి ఘాట్ పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ వెళ్తే ఎలోపి శంకరీదేవి మందిరం ఉంటుంది. అండ్ బడే హనుమాన్ మందిర్కి బ్యాక్ సైడ్ అలహాబాద్ కోట ఉంటుంది. ఇక్కడెక్కడ అన్నీ ఒకే దగ్గర మనం చూసుకోవచ్చు. ఇంకొకటి, ఇక్కడ బడే హనుమాన్ మందిర్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లేటే హనుమాన్జీ మందిర్ అని చెప్పేసి ఇక్కడ పిలుస్తూ ఉంటారు. అనేది యాక్చువల్లీ ప్రయాగరాజ్లోనే అత్యంత ప్రసిద్ధి ఆలయాల్లో ఒకటి. ఇది త్రివేణి సంగమానికి సమీపంలో ఉన్నాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హనుమంతుడి నిలబడిన లేదా కూర్చొని కాకుండా పడుకొని శయన భంగిమలో దర్శనమిస్తుంది. ఆలయ విశేషాలు చెప్పుకోవాలనుకుంటే హనుమంతుని విగ్రహం సుమారు 20 అడుగులు పొడవు కలిగి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి శయన భంగిమ హనుమాన్ విగ్రహాల్లో ఇది ఒకటి. స్థానికులు హనుమంతుడిని ప్రయాగ్రాజ్ కొత్వాల్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ప్రయాగ్రాజ్ నగర రక్షకుడిగా భావిస్తూ ఉంటారు అన్నమాట. పురాణాల కథ ప్రకారము, ఒక ప్రసిద్ధి కథనం ప్రకారము లంక విజయం అనంతరము హనుమంతుడు అలసటతో ఉన్నప్పుడు సీతాదేవి నదీ సంగమ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోమని చెప్పిందట. అందుకే ఇక్కడ హనుమంతుడి శయన భంగిమలో పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం. అలాగే ఈ ఆలయానికి మరో విశేషం ఉంది. వర్షాకాలంలో గంగా, యమునా నదుల నీరు పెరిగి ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుడి విగ్రహాన్ని తాకుతుంది. దీనిని భక్తులు గంగామాత స్వయంగా హనుమంతుడికి అభిషేకం చేయడంగా భావిస్తూ ఉంటారు. అలా హనుమంతుడి గుడి చూసుకొని తర్వాత ఎలోపిదేవి, శంకరీదేవి శక్తిపీఠానికి వచ్చాము. ఈ ఎలోపిదేవి మందిర్ ప్రయాగరాజ్లోనే అత్యంత విశిష్టమైన దేవాలయాల్లో ఒకటి. ఇది శక్తిపీఠంగా భక్తుల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎలోపి అనే పేరుకి అర్థం ఏంటంటే, ఎలోపి అంటే అదృశ్యమైనది
లేదా కనిపించకుండా పోయినది అని అర్థం వస్తుంది. సతీదేవి శరీరంలోని ఒక భాగం ఇక్కడ అదృశ్యమైందని స్థానికుల విశ్వాసం. అందుకే ఈ క్షేత్రాన్ని అలోపీదేవి అనే పేరు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో సాధారణంగా దేవతా విగ్రహాలు ఉండవు. బదులుగా ఒక పవిత్ర దోలి అంటే ఉయ్యాల అమ్మవారు స్వరూపంగా భావించి పూజిస్తారు. ఇది భారతదేశంలోని శక్తిపీఠాల్లో అత్యంత ప్రత్యేకమైన లక్షణంగా భావించబడుతుంది. పురాణ గాథ ప్రకారము సతీదేవి శరీర భాగాలు భూమిపై వివిధ ప్రాంతాల్లో పడినప్పుడు చివరి భాగం లేదా దాని చిహ్నం ఈ ప్రాంతంలో అదృశ్యమైందని ఒక కథనం చెబుతుంది. అందువల్ల ఈ స్థలం శక్తిపీఠంగా ఆరాధించబడుతుంది. అలాగే మేము ఇక్కడ శక్తిపీఠం దర్శనం అయిపోయిన తర్వాత వారణాసికి బయలుదేరాము. దారిలో మాకు ఒక రామాలయం కనిపించింది. ఆ రామాలయంలో రాముల వారి దర్శనం చేసుకొని అలాగా వారణాసికి బయలుదేరి వెళ్ళి వారణాసిలో స్టే చేసాము. తర్వాత వీడియోలో మీకు వారణాసి మరియు గోల్డెన్ టెంపుల్, అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. అలాగే మా వీడియోస్ని మీరు వీక్షిస్తూ మరియు మా వీడియోస్ని లైక్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇలాగే ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.